హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ ఆక్షన్ అయితే కంప్లీట్ అయింది. కొన్ని టీమ్స్ అయితే తక్కువ బడ్జెట్ తో వచ్చి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే స్మార్ట్ గా, అండ్ కమింగ్ టు కొన్ని టీమ్స్ హైయెస్ట్ బడ్జెట్ తో వచ్చి తనకు కావాల్సిన ప్లేయర్స్ అయితే కొనుక్కున్నారు. అండ్ కొన్ని టీమ్స్ అయితే చాలా కన్ఫ్యూజన్ లో ఎవరిని కొంటున్నారో అర్థం కాక కూడా కొన్ని ప్లేయర్స్ అయితే కొన్నారు. సో అన్ని టీమ్స్ ఎలాంటి ప్లేయర్స్ కొన్నాయి, ఏ టీమ్స్‌లో ఎలాంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నారు ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇంకా ఆక్షన్ కంప్లీట్ అయింది కాబట్టి, ఇంకా నెక్స్ట్ మనం ప్రతి ఒక్క టీమ్ గురించి క్లారిటీగా ఇండివిడ్యువల్‌గా వీడియో అయితే చేసుకుందాం. ఇంకా ఫస్ట్ ఏ టీమ్‌తో స్టార్ట్ చేయాలో కింద కామెంట్ చేయండి. ఆ టీమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఇప్పుడున్న మన 10 ఐపీఎల్ టీమ్స్‌లో ఏ టీమ్స్ ఎలాంటి ప్లేయర్స్ కొన్నారో చూద్దాం. ఇంకా మన ఫస్ట్ టీమ్‌గా రాజస్థాన్ రాయల్స్ నుంచి అయితే వద్దాం. ఇంకా ఈ టీమ్ ఫస్ట్ ప్లేయర్‌గా రవి బిష్ణోయ్ అయితే కొన్నారు. రవి బిష్ణోయ్‌కి ఎస్ఆర్‌హెచ్ అండ్ ఆర్ఆర్ పోటీ పడగా ఫైనల్‌గా రవి బిష్ణోయ్ అయితే ఆర్ఆరే దక్కించుకుంది. ఇంకా సెకండ్ ప్లేయర్‌గా సుశాంత్ శర్మ, ఇంకా థర్డ్ ప్లేయర్‌గా యష్ రాజ్, ఫోర్త్ ప్లేయర్‌గా విఘ్నేష్ పుత్తూర్, అండ్ ఫిఫ్త్ ప్లేయర్‌గా రవి సింగ్, అండ్ సిక్స్త్ ప్లేయర్‌గా యాడమ్ మిల్, అండ్ ఫైనల్ అండ్ సెవెంత్ ప్లేయర్‌గా కుల్దీప్ సేన్. ఈ ప్లేయర్స్‌ని అయితే రాజస్థాన్ రాయల్స్ ఈ ఆక్షన్‌లో కొన్నది. వీళ్ళు కూడా ఒక డీసెంట్ ఆక్షనే చేశారని చెప్పాలి. ప్రతి ఒక్క ప్లేయర్‌ని వాళ్ళ టీమ్‌కి సూట్ అయ్యే ప్లేయర్స్‌ని అయితే తీసుకున్నారు. ఇంకా మన నెక్స్ట్ టీమ్ ముంబై ఇండియన్స్ గురించి అయితే మాట్లాడుకోవాల్సిందే. వాళ్ళ దగ్గరున్న జస్ట్ 2.75 క్రోర్స్‌తో ఆక్షన్‌కొచ్చి కెమెరాన్ గ్రీన్ మీదే ఫస్ట్ బిడ్ అయితే ముంబై ఇండియన్స్ నుంచే వచ్చింది. ఇదైతే చాలా ఫన్నీ మూమెంట్ అని చెప్పాలి ఆక్షన్‌లో. బట్ వీళ్ళైతే ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వచ్చారని చెప్పాలి ఆక్షన్‌కి. జస్ట్ వాళ్ళ దగ్గరున్న 2.75 క్రోర్స్‌తోనే అండ్ బెస్ట్ బ్యాటర్‌ని అయితే కొన్నారని చెప్పాలి ఈ ఆక్షన్‌లో. వాళ్ళ ఫస్ట్ బయ్యే క్వింటన్ డికాక్‌ని అయితే కొన్నారు జస్ట్ బేస్ ప్రైస్ 1 క్రోర్‌తో. సూపర్ బై అని చెప్పాలి ముంబై ఇండియన్స్‌కి. అండ్ సెకండ్ ప్లేయర్‌గా ధనిష్, అండ్ థర్డ్ ప్లేయర్‌గా ఇజార్. ఇంకా ఇలాంటి డొమెస్టిక్ ప్లేయర్స్‌ని అయితే కొనింది. ఇది ముంబై ఇండియన్స్ ఒక సంగతి. అండ్ ఇంకా మన థర్డ్ టీమ్ విషయానికొస్తే పంజాబ్. పంజాబ్ టీమ్ కూడా కొనాల్సిన ప్లేయర్స్ అయితే తక్కువ, అండ్ బడ్జెట్ కూడా మోర్ దెన్ 10 క్రోర్స్ వచ్చారు. వాళ్ళు కూడా ఒక డీసెంట్ ఆప్షన్ చేశారని చెప్పాలి. ఇంకా ఈ టీం ఎలాంటి ప్లేయర్స్‌ని కొనిందో చూస్తే ఫస్ట్ ప్లేయర్‌గా ప్రవీణ్ డూబేని అయితే కొనింది. అండ్ సెకండ్ ప్లేయర్‌గా కూపర్ కోన్లీ, అండ్ థర్డ్ ప్లేయర్‌గా విశాల్, అండ్ ఫోర్త్ ప్లేయర్‌గా బెన్ డ్రోవిష్. వీళ్ళు కూడా అనుకున్నంత ఆక్షనే చేశారని చెప్పాలి ఈరోజు. మెయిన్‌గా వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ అండ్ వాళ్ళ బ్యాకప్ అయితే ఆల్రెడీ సెట్‌గానే ఉన్నాయి. ఇంకా జస్ట్ బ్యాకప్‌గా అయితే ఈ టీమ్‌ని మళ్ళా బిల్డ్ చేసింది పంజాబ్ కింగ్స్. ఇంకా మన ఫోర్త్ టీమ్ గుజరాత్ టైటన్స్. ఐపీఎల్ ఆక్షన్ అంటే గుజరాత్ టైటన్స్ గురించి అయితే మనం పక్కాగా చూడాల్సిందే. వీళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఉంది అని ఇంపార్టెంట్ కాదు. వీళ్ళైతే స్మార్ట్ బిడ్డింగ్ ప్రతి ఒక్క ఆక్షన్‌లో చేస్తూ వచ్చారు. ఇంకా ఈ ఆక్షన్‌లో కూడా కొన్ని మైండ్ బ్లోయింగ్ బిట్స్ చేశారని చెప్పాలి. ఇంకా వీళ్ళు తీసుకున్న ఫస్ట్ ప్లేయర్‌గా అశోక్ శర్మ. ఇంకా మనం చాలా వీడియోస్‌లోనే అశోక్ శర్మ గురించి అయితే మాట్లాడుకున్నాం. రీసెంట్‌గానే స్మాట్ టోర్నమెంట్‌లో కూడా హైయెస్ట్ వికెట్ టేకర్‌గా తనే ఉన్నాడు. మంచి ప్లానింగ్స్ తనైతే ఈజీగా టీంలోకి తెచ్చుకుంది. ఇంకా సెకండ్ ప్లేయర్‌గా జేసన్ హోల్డర్. ఇంకా రీసెంట్‌గా జేసన్ హోల్డర్ ఎలాంటి ఫామ్‌లో ఉన్నాడో మనందరికీ తెలుసు. ఇలాంటి ప్లేయర్స్ అయితే ఈజీగా తెచ్చుకుంది గుజరాత్ టైటన్స్. ఇంకా థర్డ్ ప్లేయర్‌గా టామ్ బాటన్. ఇంకా ఫోర్త్ ప్లేయర్ విషయానికొస్తే ఆంధ్ర ఫాస్ట్ బౌలర్ అయిన పృథ్వీరాజ్ యెరా. వీళ్ళు కూడా చాలా మంచి డీసెంట్ ఆక్షన్ చేశారని చెప్పాలి. మెయిన్‌గా వాళ్ళు తీసుకున్న ప్లేయర్స్ అందరూ డైరెక్ట్‌గా ప్లేయింగ్ లెవెల్‌లోకి వచ్చే ప్లేయర్సే. ఈసారి ఆక్షన్‌లో గుజరాత్ టైటన్స్ కూడా గుడ్ పర్ఫార్మెన్సే చేసిందని చెప్పాలి. ఇంకా మన ఫిఫ్త్ టీమ్ విషయానికొస్తే ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ అంటేనే ప్రతిసారి ఆక్షన్‌లో ఒక స్మార్ట్ బిడ్డర్ అని చెప్పాలి. వీళ్ళు ఏ సిట్యుయేషన్‌లో ఎవరిని కొంటారో ఎవరికీ అర్థం కాదు. అండ్ కమింగ్ టు ఆక్షన్, జస్ట్ రాగానే బేస్ ప్రైస్‌తో ఇద్దరు మెయిన్ ప్లేయర్స్‌ని అయితే కొనేసుకుంది. ఇక్కడైతే ఢిల్లీ క్యాపిటల్స్ చాలా స్మార్ట్ మూవ్ చేసిందని చెప్పాలి. మెయిన్‌గా ఫస్ట్ సెట్‌లోనే డేవిడ్ మిల్లర్‌ని అయితే జస్ట్ 2 క్రోర్స్‌కే బై ఇదైతే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బిడ్ అని చెప్పాలి ఈ ఐపీఎల్ ఆక్షన్‌లోనే. జస్ట్ 2 క్రోర్స్‌కి డేవిడ్ మిల్లర్‌ని అయితే తీసుకుంది. ఇంకా సెకండ్ ప్లేయర్‌గా బెన్ డకెట్‌ని కూడా జస్ట్ బేస్ ప్రైస్‌కి మాత్రమే తీసుకుంది. అండ్ కమింగ్ టు థర్డ్ ప్లేయర్‌గా అక్విబ్ నబీ గురించి అయితే ఎస్ఆర్‌హెచ్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పాలి అక్విబ్ నబీ కోసం. ఫైనల్‌గా ఢిల్లీ క్యాపిటల్సే దక్కించుకుంది. ఇంకా మన ఫోర్త్ ప్లేయర్‌గా లుంగి ఎంగిడి. ఇంకా ఫిఫ్త్ ప్లేయర్ విషయానికొస్తే నిషంక. ఇంకా ఫైనల్ లాస్ట్ రౌండ్‌లో పృథ్వీ షాని అయితే టీంలోకి తెచ్చుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఇంకా ఈ 2026 ఆక్షన్‌లో లాస్ట్ బిడ్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచే వచ్చింది. అతనే కైల్ జెమిసన్. ఆక్షనర్ మరీ అడిగి తీసుకున్నారు మామ ఈ ప్లేయర్‌ని. చూడాలి మరి ఈ ప్లేయర్ ఎలా సెట్ అవుతాడో ఈ టీం కోసం. ఇంకా మన సిక్స్త్ టీమ్‌గా ఎల్ఎస్‌జీ. ఎల్ఎస్‌జీ టీమ్ అయితే ఫైనల్‌గా ఎస్ఆర్‌హెచ్ మీద రివెంజ్ తీసుకుందని చెప్పాలి. లివింగ్‌స్టోన్ అయితే జస్ట్ 3-4 క్రోర్స్‌కే ఈజీగా దొరికేటోడు ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి. బట్ ఎల్ఎస్‌జీ ఇదే అవకాశంగా తీసుకొని వారి దగ్గరున్న 13 క్రోర్స్ టోటల్ లివింగ్‌స్టోన్ మీద మొత్తం పెట్టాలని ప్రయత్నించింది. జస్ట్ ఇది ఎస్ఆర్‌హెచ్ బడ్జెట్ తగ్గియనీకే అని ప్లాన్. ఫైనల్‌గా ఎస్ఆర్‌హెచ్ అయితే లివింగ్‌స్టోన్ 13 క్రోర్స్ వరకైతే తీసుకుంది. ఇంకా ఈ ఆక్షన్ ఎలా జరిగిందని చూస్తే ఇంకా వీళ్ళు ఫస్ట్ ప్లేయర్‌గా నోకియా, ఇంకా సెకండ్ ప్లేయర్‌గా అక్షత్ రఘువంశీ, అండ్ థర్డ్ ప్లేయర్‌గా నవన్ తివారీ, అండ్ నెక్స్ట్ ప్లేయర్‌గా అసరంగా, అండ్ ఫైనల్‌గా జాష్ ఇంగ్లీష్‌ని కూడా తీసుకొని వీళ్ళ టీమ్ అయితే బాగా బిల్డ్ చేశారని చెప్పాలి ఈ ఆక్షన్‌లో. అండ్ లివింగ్‌స్టోన్ ఎస్ఆర్‌హెచ్ కొనుక్కున్న తర్వాత ఎల్ఎస్‌జీ ఓనర్ నుంచి అయితే నవ్వు చూడలేకపోయినామా? మీరేమంటారు కింద కామెంట్ చేయండి. దీనికైతే పర్ఫెక్ట్ రిప్లై ఇవ్వాలని చెప్పాలి ఎస్ఆర్‌హెచ్ టీమ్ విత్ మ్యాచెస్తోనే. ఇంకా మన నెక్స్ట్ టీమ్ కేకేఆర్. మినీ ఆక్షన్‌లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో వచ్చింది కేకేఆర్ టీమ్. ఇంకా ఈ టీమ్ కూడా పర్ఫెక్ట్ ఆక్షన్ చేసిందని చెప్పాలి. ఆక్షన్‌లో ఉన్న స్టార్ ప్లేయర్స్ అందరిని ఈ టీమే కొనింది. ఇంకా ఫస్ట్ ప్లేయర్‌గా కెమెరాన్ గ్రీన్,
25.2 క్రోర్స్‌తో హైయెస్ట్ బిడ్ అయ్యాడని చెప్పాలి ఈ ఆక్షన్‌లో. సెకండ్ ప్లేయర్‌గా పతిరానాకు కూడా 18 క్రోర్స్ అంటే కొంచెం ఎక్కువగా అనిపించింది మావ. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. థర్డ్ ప్లేయర్‌గా ఫిన్ ఎలెన్, ఫోర్త్ ప్లేయర్‌గా కార్తిక్ అండ్ ఫిఫ్త్ ప్లేయర్‌గా ప్రశాంత్ సోలంకి, సిక్స్త్ ప్లేయర్‌గా రచిన్ రవీంద్ర. ఇంకా ఈ టీంలో ఇంకొక స్టార్ బౌలర్‌నైతే తీసుకుంది. అతనే ముస్తఫిజుర్ రహమాన్. ఇంకా నెక్స్ట్ ప్లేయర్‌గా టిమ్ షెఫర్ట్, ఇంకా రాహుల్ త్రిపాఠినైతే ఫైనల్‌గా తీసుకుంది. ఇది కేకేఆర్ ఆక్షన్‌లో తీసుకున్న ప్లేయర్స్ లిస్ట్. ఇంకా ఐపీఎల్‌లో టాప్ 3 టీమ్స్ విషయానికొస్తే ఇంకా టాప్ 3గా ఆర్సీబీ. ఇంకా ఆర్సీబీ టీమ్ లాస్ట్ ఇయర్ ఎలాంటి ఆక్షన్ చేసిందో సేమ్ అదే ప్లానింగ్స్‌తో మళ్ళా ఈ ఆక్షన్‌లో అదరగొట్టిందని చెప్పాలి. మెయిన్‌గా ఫస్ట్ ప్లేయరే వెంకటేష్ అయ్యర్. లాస్ట్ టైమ్ ఆక్షన్‌లో 23 క్రోర్స్ వరకు వెంకటేష్ అయ్యర్ కోసం అయితే వెళ్ళింది. బట్ ఈసారి జస్ట్ 7 క్రోర్స్‌కి దక్కించుకుంది. ఇదైతే మైండ్ బ్లోయింగ్ ఆక్షన్ అని చెప్పాలి ఆర్సీబీ టీమ్‌కి. ఇంకా సెకండ్ ప్లేయర్‌గా జాకోబ్ డూఫీ. రీసెంట్‌గా ఎజులుడ్ అయితే ఇంజరీ ప్రాబ్లమ్‌తో ఉన్నాడు. బట్ ఐపీఎల్ ఆక్షన్‌లో సెట్ అయ్యే అవకాశం ఉన్నా దానికైతే పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్‌గా డూఫీని అయితే తెచ్చుకుంది. ఇంకా థర్డ్ ప్లేయర్‌గా మంగేష్ యాదవ్. ఇంకా ఈ ప్లేయర్ కూడా ఆల్‌రౌండర్ పర్ఫార్మెన్స్ అదరగొడుతున్నాడని చెప్పాలి డొమెస్టిక్ లీగ్‌లో. ఇంకా ఫోర్త్ ప్లేయర్‌గా జార్డన్ కాక్స్. లాస్ట్ రౌండ్‌లో అయితే చాలా డొమెస్టిక్ ప్లేయర్స్‌ని తీసుకుంది ఆర్సీబీ టీమ్. ఇంకా మన ఫైనల్ 2 టీమ్స్ విషయానికొస్తే చెన్నై సూపర్ కింగ్స్. ఇంకా ఈ టీమ్ అయితే సెకండ్ హైయెస్ట్ బడ్జెట్‌తో ఆక్షన్‌లోకి వచ్చింది. అనుకున్నంత బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే సీఎస్‌కే టీమ్ నుంచి అయితే చూడలే. ఇంకా ఈ టీమ్ ఎలాంటి ప్లేయర్స్‌ని తీసుకుందో చూస్తే ఫస్ట్ ప్లేయర్‌గా అఖిల్ హుసేన్, సెకండ్ ప్లేయర్‌గా ప్రశాంత్ వీర్ అండ్ థర్డ్ ప్లేయర్‌గా కార్తిక్ శర్మ. మెయిన్‌గా ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మ వీళ్ళిద్దరికీ మాక్సిమం 30 క్రోర్స్ అయితే ఖర్చు పెట్టారు. ఇదైతే కొంచెం ఎక్కువ అని చెప్పాలి డొమెస్టిక్ ప్లేయర్స్‌కి. బట్ మన ఇండియన్ ప్లేయర్స్‌కి రావడం మనకైతే చాలా గౌరవంగా ఉంది. చూడాలి మరి ఇంత అమౌంట్ పెట్టినాక వీళ్ళు పర్ఫార్మెన్స్ మంచిగా ఇస్తారో లేదో క్లారిటీ అయితే ఉండదు. ఇంకా ఫిఫ్త్ ప్లేయర్‌గా సర్ఫరాజ్ ఖాన్, సిక్స్త్ ప్లేయర్‌గా మ్యాట్ హెన్రీ, సెవెంత్ ప్లేయర్‌గా రాహుల్ చహార్, ఎయిత్ ప్లేయర్‌గా మాథ్యూ షాట్ అండ్ నైన్త్ ప్లేయర్‌గా న్యూజిలాండ్ నుంచి అయితే ఒక ఆల్‌రౌండర్‌ని తెచ్చుకుంది. ఇది సీఎస్‌కే యొక్క లిస్ట్. ఇంకా ఫైనల్‌గా ఎస్ఆర్‌హెచ్ యొక్క విషయానికొస్తే 25 క్రోర్స్‌తో ఆక్షన్‌లోకి అయితే వచ్చింది. ఈ టీం నుంచి బెస్ట్ బౌలింగ్ అటాక్ చూడబోతున్నాం అనుకున్నాం మనం. కానీ ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి అయితే వేరే ఆక్షన్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. మెయిన్‌గా బౌలింగ్‌లో స్టార్ ప్లేయర్స్ గురించి అయితే వెళ్ళాలి. మొత్తం డొమెస్టిక్ ప్లేయర్స్‌నే తీసుకుందని చెప్పాలి ఆక్షన్‌లో. మాక్సిమం చాలా మందికి ఈ ప్లేయర్స్ గురించి అయితే తెలవదు మావ. చూడాలి మరి ఈ ప్లేయర్స్ ఐపీఎల్‌లో సెట్ అయితారా? హైదరాబాద్ లాంటి గ్రౌండ్స్‌లో ఈ ప్లేయర్స్ ఎలా సెట్ అవుతారో చూడాలి. ఇంకా వీళ్ళు తీసుకున్న ఫస్ట్ ప్లేయర్ విషయానికొస్తే శివం కుమార్. ఇతనైతే మహారాష్ట్ర తరపున అనికేత్ వర్మ అండ్ శివం కుమార్ వీళ్ళిద్దరూ ఒకటే టీం నుంచి అయితే ఆడుతున్నారు. జస్ట్ బేస్ ప్రైస్‌కి 30 లాక్స్‌కి టీంలోకి అయితే తెచ్చింది. ఇంకా సెకండ్ ప్లేయర్‌గా సాహిల్ అరోర్. ఇతనైతే ఇండియన్ వికెట్ కీపర్. జస్ట్ 1.5 క్రోర్స్‌కి ఇతన్ని తెచ్చుకుంది. 6 హీటింగ్ ఎబిలిటీ అయితే చాలా ఎక్కువ ఉందని చెప్తున్నారు మావ చూడాలి. అండ్ థర్డ్ ప్లేయర్‌గా సకీబ్ హుసేన్. ఇతను ఒక ఇండియన్ బౌలర్. ఇంకా ఫోర్త్ ప్లేయర్‌గా ఓంకార్ తర్మాలే. ఇతను కూడా ఒక ఇండియన్ బౌలర్. ఇంకా ఫిఫ్త్ ప్లేయర్‌గా అమిత్ కుమార్. ఇతనైతే ఒక ఇండియన్ లెగ్ స్పిన్నర్. అంత మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే లేదు డొమెస్టిక్‌లో. అండ్ సిక్స్త్ ప్లేయర్‌గా ప్రఫుల్. ఇతనైతే ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్. ఇంకా నెక్స్ట్ ప్లేయర్ విషయానికొస్తే లివింగ్‌స్టోన్ అయితే ఫైనల్‌గా లాస్ట్ రౌండ్‌లో తీసుకుందని చెప్పాలి ఎస్ఆర్‌హెచ్ టీమ్. జస్ట్ 4 క్రోర్స్‌కి రావాల్సిన ప్లేయర్ ఎల్ఎస్‌జీ టీమ్ వల్ల 13 క్రోర్స్‌కి అయితే ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కొచ్చాడు. బట్ చూడాలి ఇషాన్ మలింగ అండ్ లివింగ్‌స్టోన్‌కి వీళ్ళిద్దరికీ గ్రౌండ్స్ బట్టించి ప్లేయింగ్ లెవెల్‌ని అయితే చేంజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఫైనల్‌గా ఈ ఆక్షన్‌లో ఎవరైనా స్టార్ ప్లేయర్‌ని తీసుకున్నారా అంటే అది లివింగ్‌స్టోన్ మాత్రమే. ఇంకా నెక్స్ట్ ప్లేయర్‌గా శివం మావి. ఒక ఇండియన్ ఎక్స్‌పీరియన్స్ ఫాస్ట్ బౌలర్ గురించి ఎళ్లారు అతనే శివం మావి. ఇక ఫైనల్‌గా లాస్ట్ ప్లేయర్ జాక్ ఎడ్వర్డ్స్. అతన్నైతే 3 క్రోర్స్‌కి తీసుకొని టీమ్‌నైతే ఫుల్ మాక్సిమం లిస్ట్‌తో ఫినిష్ చేసింది. ఇది ఎస్ఆర్‌హెచ్ టీమ్ యొక్క లిస్ట్. ఇది మా ఆల్ 10 టీమ్స్ ఈ ఆక్షన్‌లో బై చేసిన లిస్ట్. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ.